ఇల్లు ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్. అవని బాధపడుతూ కూర్చుంటుంది. అక్షయ్ వచ్చి ఏమైంది అవని, అలా బాధపడుతున్నావు అనేసి అడుగుతాడు. అప్పుడు అవని ఏం లేదండి, మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. మీరు మా అమ్మని ఈ ఇంట్లోనే ఉంచుకోమన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నేను మా తమ్ముడితో పంపిస్తానన్నాను, కానీ మీరు మాత్రం మా అమ్మని ఈ ఇంట్లోనే ఉంచుకుందాం అనేసి అన్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ మాటకి అనేసి అంటుంది. అప్పుడు అక్షయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని, నువ్వు మా అమ్మని అలాగే మా చెల్లిని ఎంత బాగా చూసుకుంటావు, నువ్వు మా అమ్మని సొంత అమ్మలా చూసుకుంటావు, మరి నేను కూడా మీ అమ్మని మా సొంత అమ్మలా నేను కూడా చూసుకోవాలి కదా అవని, నీ కోసం నేను ఏదైనా చేస్తాను అవని, యుద్ధమైనా చేస్తాను, నువ్వు నాకు ఇష్టం అవని అనేసి అంటాడు. అప్పుడు అవని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అవని, చాలా థ్యాంక్స్ అండి, మీరు నన్ను అర్థం చేసుకున్నారు అనేసి, మీరు నా దృష్టిలో ఎప్పుడైనా గొప్పవారే అండి అనేసి అవని అంటుంది. అప్పుడు అవని అలాగే అక్షయ్ చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత పల్లవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ డాడీకి ఇద్దరికి చెప్తుంది, నేను అవని వాళ్ళ అమ్మని ఇలా అక్రమ సంతానం అనేసి అన్నాను అనేసి జరిగింది మొత్తం చెప్తుంది. అప్పుడు చక్రధర అలాగే రాజేశ్వరి, అవునా నువ్వు అలా అన్నావా, నువ్వు మా అమ్మాయివి, నీకు అవమానం జరిగితే మాకు అవమానం జరిగినట్టే, మనం వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి అక్కడ అడుగుతాం పదా, ఎందుకు అలా అన్నావు మా అమ్మాయిని అనేసి అడుగుతా అనేసి రాజేశ్వరి అంటుంది. అప్పుడు చక్రధర్, నాకు ఆఫీస్లో పని ఉంది, బిజినెస్ పని ఉంది, నేను వెళ్తాననేసి అంటాడు. అప్పుడు పల్లవి, నా డాడీ మీరు నా మాట వినరా డాడీ, మీరు నాకు అవమానం జరిగితే మీరు ఎలా ఊరుకుంటారు, మీరు రాండి అనేసి అంటుంది. అప్పుడు రాజేశ్వరి, అవునండి మన బాపకి అవమానం జరిగితే మన అమ్మాయికి మనకు అవమానం జరిగినట్టే, మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుదాం పదండి అనేసి అంటుంది. అనేసి వాళ్ళ ముగ్గురు అవని వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. అవని అలాగే వాళ్ళ ఆయన కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే అవని వాళ్ళ ఆయనతో, నేను ఆఫీస్కి రెడీ కావాలండి, నేను తొందరగా కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటాననేసి పని చేసుకుంటుంది. రెడీ అయ్యి, అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ అని చెప్పేసరికి రాజేశ్వరి, చక్రధర అలాగే పల్లవి ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత రాజేశ్వరి, మీనాక్షితో మా అమ్మాయి మీతో అక్రమ సంబంధం అనేసి మాట్లాడిందంట, క్షమించండి మా అమ్మాయిని క్షమించండి అని అడుగుతుంది. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. అలాగే చక్రధర్ కూడా, అమ్మ అంత పెద్ద మీనాక్షిని మీరు నువ్వు అలా అనడం తప్పు కదమ్మా, అక్రమ సంబంధం అని అనడం తప్పు కదమ్మా, నువ్వు ఆమెకి క్షమాపణ చెప్పు అని చక్రధర్ అంటాడు. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. మా నాన్న నన్ను ఇలా సారీ చెప్పనడం ఏంటి అనేసి షాక్ అయిపోతుంది. అప్పుడు పల్లవి అందరి ముందు వెళ్ళి మీనాక్షికి సారీ అంటుంది. అప్పుడు మీనాక్షి, సారీ ఎందుకులే అమ్మా అనేసి అంటుంది. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. అసలు మా నాన్న నన్నెందుకు అలా సారీ చెప్పమన్నాడు, అసలు మీనాక్షికి నాన్నకి ఏదో సంబంధం ఉంది, నాన్నను చూస్తే ఎందుకో టెన్షన్గా అనిపిస్తున్నాడు, ఏంటో నేను తెలుసుకుంటాను అనేసి అనుకుంటుంది. తర్వాత తను ఒక ఆటోలో బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అలాగే మీనాక్షి ఇద్దరు కనిపిస్తారు. చక్రధర్ ఒక 5 లక్షలు తీసుకొచ్చి మీనాక్షికి ఇస్తాడు. నువ్వు ఈ 5 లక్షలు తీసుకొని ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపో అనేసి అంటాడు. ఆ మాటలు పల్లవి దూరం నుంచి వింటూ ఉంటుంది. అప్పుడే అవని వస్తుంది. వచ్చి చక్రధర్ దగ్గరికి వచ్చి, నేనే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఈ డబ్బులన్నీ నువ్వే తీసుకొని వెళ్ళిపో, మా అమ్మని ఇలా బెదిరించకు అనేసి అంటుంది. తర్వాత పల్లవి చక్రధర్ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, అసలు నీకు మీనాక్షికి ఏం సంబంధం డాడీ అని అడుగుతుంది. అప్పుడు చక్రధర్ షాక్ అయిపోతాడు.